ఫిరాయింపులపై స్పీకర్ కీలక తీర్పు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్ 5 ఎమ్మెల్యేలకి ఉపశమనం. కాంగ్రెస్లో చేరడం అవాస్తవం. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. స్పీకర్కి కడియం శ్రీహరి వివరణ. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఫిరాయింపుల్ని కాంగ్రెస్ ప్రోత్సహించదు. అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలు సీఎంని కలిశారన్న మల్లు రవి. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేస్తోంది. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై గౌరవమే లేదు. న్యాయ పోరాటం చేస్తామన్న బీఆర్ఎస్. నేను పార్టీ మారినట్లు ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ని కలిసా. స్పీకర్ నిర్ణయానికి ఎమ్మెల్యే బండ్ల స్వాగతం. స్పీకర్ తీర్పు ఊహించిందే. రాజ్యాంగ సంస్థల్ని కాంగ్రెస్ ఖూనీ చేస్తోంది. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు కామెంట్లు. ప్రజలు మెచ్చేలా పాలన ఉండాలి. కలెక్టర్స్ బాగా చేశామని అనుకుంటే సరిపోదు. ఫైల్స్ అన్నీ ఆన్లైన్ చేయాలన్న చంద్రబాబు. మెడికల్ కాలేజీలపై సజ్జల ప్రశ్నలు. ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని ఆరోపణలు. రేపు గవర్నర్ని కలుస్తున్న వైసీపీ నేతలు. టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. 3,000 కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్ హోటల్కి ఇచ్చారు. కూటమి సర్కార్పై భూమన విమర్శలు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై అభ్యంతరాల గడువు పెంపు. 2 రోజుల్లో అభ్యంతరాల్ని సమర్పించాలి. 24 గంటల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టాలన్న హైకోర్టు. ఆఖరి దశలో 85% పైగా పోలింగ్. కాంగ్రెస్ హవా కొనసాగిందన్న మహేష్ గౌడ్. ప్రభుత్వ పనితీరుకి నిదర్శనమని కామెంట్. గాంధీ నెహ్రూ కుటుంబాలను టార్గెట్ చేశారు. ఎన్డీఏ సర్కార్పై జగ్గారెడ్డి ఆగ్రహం. దేశం కోసం వాళ్లు త్యాగాలు చేశారన్న నేత. ఉపాధి హామీ పేరు మార్పుపై రాద్ధాంతం వద్దు. గ్రామ స్వరాజ్యము రామరాజ్యం పేరు పెడుతున్నాం. ఆఫీసుల ముందు ధర్నాలు చేయొద్దన్న బీజేపీ చీఫ్. హైదరాబాద్కి రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది కోసం రాక. స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం. పార్లమెంట్లో మళ్లీ ఈ సిగరెట్ వివాదం. టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ సిగరెట్ తాగారన్న బీజేపీ. మమతా బెనర్జీ జవాబివ్వాలంటూ డిమాండ్. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం విచారణ. 9 టేలుగేట్లను మార్చాలని ప్రభుత్వానికి ఆదేశం. వాహనాలు కూడా కారణమన్న కోర్టు. రోజ్గార్ బిల్లుపై విపక్షాలు గరంగరం. 2వ రోజు కొనసాగుతున్న ఆందోళనలు. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన. బెంగాల్లో 58 లక్షల ఓటర్ల తొలగింపు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీని గెలిపించే కుట్రన్న మమత. పారదర్శకంగా సవరణ చేస్తున్నామన్న ఈసీ. ఇథియోపియాలో ప్రధాని పర్యటన. మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం. పలు ఒప్పందాలపై సంతకాలు.